హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన నీతి కథ వినబోతున్నాం. ఒక రాజు, ఒక గుర్రం, ఇంకా ఒక తెలివైన సభికుడు. అయితే కథలోకి వెళ్ళేద్దామా? అనగనగా ఒక పెద్ద రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఒక రోజు ఆయన తన రాజ్యాన్ని చూడటానికి బయలుదేరారు. అలా వెళ్తూ ఒక పెద్ద గుర్రాల బజారులోకి చేరుకున్నారు. బజారులో చాలా మంది గుర్రాల వ్యాపారస్తులు ఉన్నారు. రాజుగారిని చూసిన వెంటనే అందరూ తమ గుర్రాలను అమ్మాలని ప్రయత్నించారు. ఒక వ్యాపారి ఇలా అన్నాడు, మహారాజా, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. మరొకరు అన్నారు, నా గుర్రానికి అసలు భయం తెలియదు. ఇంకొకరు గర్వంగా, నా గుర్రం మీరు చెప్పినట్టు వింటుంది అన్నారు. అందరూ తమ తమ గుర్రాలను పొగుడుతుండగా ఒక వ్యాపారి మాత్రం మరీ ఎక్కువగా చెప్పేశాడు. అతను ఇలా అన్నాడు, మహారాజా, నా గుర్రం ఎగురుతుంది. అది విన్న రాజుగారు ఆశ్చర్యపోయారు. ఎగిరే గుర్రమా అని వెంటనే ఆ గుర్రాన్ని కొనేశారు. ఆ గుర్రాన్ని రాజమహలానికి తీసుకెళ్లారు. మరుసటి రోజు రాజుగారు సేనాధిపతిని పిలిచి, ఈ గుర్రాన్ని ఎగిరించండి అని ఆజ్ఞాపించారు. సేనాధిపతి ఎంతో ప్రయత్నించాడు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? అది కదలకుండా నిలబడిపోయింది. రాజుగారికి కోపం వచ్చింది. ఆ వ్యాపారస్తుడిని వెంటనే తీసుకురండి అని చెప్పారు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు కోపంగా అడిగారు, నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఇప్పుడు ఎగిరించి చూపించు. వ్యాపారి భయంతో వణికిపోయాడు. మహారాజా, నా ఉద్దేశ్యం గుర్రం చాలా వేగంగా పరిగెడుతుందని మాత్రమే అన్నాడు. అది విన్న రాజుగారు ఇంకా కోపంతో, ఇతన్ని శిక్షించండి అని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు. ఈ గుర్రం ఎగరాలి, అది నీ బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది అని అడిగాడు. అంతే, రాజుగారు అతనిపైన కోపగించారు. ఇలా రాజుగారు ఒక్కొక్కరిని పిలిచి, గుర్రం ఎగిరించండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఎవరు అది అసాధ్యం అన్నా వారికి శిక్ష పడేది. చివరికి ఒక తెలివైన సభికుడిని పిలిచారు. రాజుగారు అన్నారు, ఈ గుర్రం ఎగరాలి, నువ్వే చేయాలి. ఆ సభికుడు కాసేపు ఆలోచించి చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, మహారాజా, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. అది విన్న రాజుగారు చాలా సంతోషించారు. సరే అని ఒప్పుకున్నారు. సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. గుర్రం ఎలా ఎగురుతుంది? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగారు. కానీ సభికుడు నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో అతని భార్య కూడా చాలా భయపడింది. ఏమిటి ఇది? నిజంగానే గుర్రం ఎగురుతుందా అని అడిగింది. అప్పుడు సభికుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, ఇప్పుడు కాదు అని చెబితే నా ప్రాణం పోయేది. కానీ 1 సంవత్సరం సమయం అడిగితే ప్రమాదం తప్పింది. ఆ 1 సంవత్సరంలో ఏమైనా జరగొచ్చు. రాజు ఈ విషయానికి మరిచిపోవచ్చు, లేదా పరిస్థితులు మారిపోవచ్చు అని చెప్పి చివరగా ఇలా అన్నాడు, రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో. మోరల్: కొన్నిసార్లు తెలివిగా సమయాన్ని ఉపయోగించుకోవడం పెద్ద సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. బై బై.